పాల్గొన్న వారు అందరికీ కూడా మా నమస్కారం అండి. మేము చెప్పబోయేది ఏంటంటే మరి పిడింగొయ్య పంచాయతీ సెక్రటరీ మాకు చాలా మోసం చేసిందండి ఆవిడ. మా స్థలంలో ఎదరోడికి అసలు ఆ నెంబర్ కూడా అందులో లేదండి ఆడిది. ఆ నెంబర్ లేకుండా అందులో ఆ స్థలం ఉందని కట్టించిందండి. మరి ఏ రకంగా వాళ్ళు ఇచ్చారండి? మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తే 4 రోజులు అయిపోయిందని చెప్తుందండి. ఇది 40 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. పోరాటం జరిగిన దానికి 4 రోజులు అయిపోయిందని సింపుల్గా దిగి వెళ్ళిపోమని చెప్తున్నారండి. ఎవరు కూడా మాకు అధికారులు మమ్మల్ని స్పందించలేదండి. ఎవరి మట్టుకు వాళ్ళే మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని అడుగుతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే పోలీసులు చెప్తామని అడుగుతున్నారు. ఏమన్నంటే పోలీసులు కూడా తీసుకొస్తున్నారండి. మా మీద కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇదిగో ఈవిడికి 80 సంవత్సరాలు బట్టి మనిషి క్యాన్సర్ పేషెంట్ అండి. మామూలు మనిషి కాదండి ఈవిడ, క్యాన్సర్ పేషెంట్. అయినా సరే ఈ ఎండలో ఉండి మేము ఇలా తిరుగుతున్నామంటే మా గురించి ఎవరు కూడా సంధించలేదు. మరి ఏ రకంగా సంధించలేదో తెలియట్లేదు. ఎవరు డబ్బు తింటున్నారో తెలియట్లేదు. మా పేదలు, మా బ్రతుకు మేము అన్యాయం అయిపోయామండి. వెనకతలు భర్తలు లేనోళ్ళం, పిల్లలు చూస్తే పరిస్థితులు బాగోలేదు, చదువు సంధ్య కూడా లేనోళ్ళమండి. మా ఆస్తులు తీసుకోవడం ఎంత మటుకు కరెక్టో మాకైతే తెలియట్లేదు. ఇందులో మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఎంఆర్ఓ గారు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. రేపు రండి మాపు రండి అంటున్నారు కానీ ఎవరు కూడా మాకు న్యాయం చేసే వాళ్ళు రావట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే రేపు జరుగుతుందమ్మా, మీ ఇప్పుడేం కంగారు పడకండి, అందరినీ కలిపి మీటింగ్ పెడతామని అడుగుతున్నారండి. ఏం మీటింగ్ పెడుతున్నారండి? మాకు న్యాయం చేయరా మీరు అందరూనే? చెప్పండి. ఆడెవడో వచ్చి మా స్థలాన్ని మమ్మల్ని గంటేసి రౌడీలు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించి మమ్మల్ని బయటకు పొమ్మంటే తిండి తిప్పలు లేకుండా ఈ ఎండలో ఎవరంటారు? వాళ్ళేమో ఏసీల్లో పడుకున్నారు, మేము ఎండలో కూర్చున్నాం. మాకు ఇది ఏమన్నా బాగుందా చెప్పండి? ఆటోలో డబ్బులు లేక సగం దూరం నడుచుకుని వస్తున్నాం, సగం దూరం ఆటోకి ఎక్కుతున్నాం. ఒక్కొక్కటి కూడా జిరాక్సులు తీయడానికి కూడా 10 మంది 10 రూపాయలు వేసుకుంటే మా బతుకుతారు లేదు. డబ్బు ఉన్న వాళ్ళ మాట వింటున్నారు, డబ్బు లేని వాళ్ళ మాట వింటలేదు. ఎవరికాలే అధికారంగా ప్రవర్తిస్తున్నారు. ఈ అధికారులు అందరూ కూడా మా మాట వినరా? మా విన్నపాలు ఆలకించరా? మా ముసలాళ్ళు కూడా వినరా? మా పరిస్థితులు తెలీదా? మీకు ఎవరికి తెలియట్లేదా? మీకు ఎవరికి అర్థాలు అవ్వట్లేదా? మమ్మల్ని చచ్చిపోమంటారా చెప్పండి. మాకు వినటానికి ఇంత గూడి కూడా లేని పరిస్థితుల్లో అప్పుల భారాలని మేము బ్రతుకుతున్నాం. మాకు పరిస్థితి అయితే మాకు అసలు ఏం బాగోలేదు, ఆరోగ్యాలు బాగలేదు. ఆ అమ్మాయికి అయితే క్యాన్సర్. ఈ అమ్మాయి క్యాన్సర్ అండి. క్యాన్సర్ తో వచ్చేనే ఉంటుంది. తనకు భర్త లేడండి, ఈవిడికి భర్త లేడు, ఆవిడికి భర్త లేడండి. మా పరిస్థితి సాలిసాలని బ్రతుకులు బతుకుతున్నాం. ఏదో చేపలో వచ్చి కాబట్టి ఈ వయసు వచ్చిన ఎంత భారీ శరీరాలు ఎట్టుకొని ఆ కోసుకొని బతుకుతున్నాం. మా గోడ వినరా మీరు? మా గోడ వింటలేదా మీరు? మీరు వింటలేదా? మీ కుటుంబాల్లో తెలియట్లేదా? మీ పెద్దలు అలాగే ఏడిపెత్తున్నారా చెప్పండి? మీ పెద్దలు అలాగే ఏడిపెత్తున్నారా? మీకు తల్లులు లేరా, పిల్లలు లేరా, అన్నదమ్ములు లేరా, అక్క చెల్లెలు లేరా? మీకు ఎవరు ఏమి లేరు చెప్పండి? అందరూ చక్కగా ఐటీ సిటీల్లో చదువుకున్నారు ఈ పిల్లలు. మా పిల్లలు కనీసం ఈ బడులు పంపిస్తా కూడా ఆటో ఛార్జీలు కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇక్కడ తిప్పుకుంటున్నాం మేము. మీకు ఎంత మట్టుకు న్యాయమో, ఎంత మట్టుకు కరెక్టో చెప్పండి దీన్ని బట్టి.